హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా రాజుకుంటున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం చివరకు కూటమి పార్టీల అధిష్టానాల వద్దకు చేరింది. స్థానికంగా ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా అలాగే క్షేత్రస్థాయిలో నడుస్తున్న ఈ కోల్డ్ వార్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వివాదం కూటమి ప్రతిష్టను మరింత దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో ఈ వివాదానికి వీలైనంత త్వరగా పులు స్టాప్ పెట్టాలని కూటమి పెద్దలు గట్టిగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలకమైనటువంటి ముందడుగు వేసింది. ఈ నెల 13వ తేదీన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ఆదేశాలు జారీ చేసింది. బాలినేని శ్రీనివాసరెడ్డితో వస్తున్నటువంటి గ్యాప్, స్థానిక వివాదాలు, నియోజకవర్గ పరిణామాలపై నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం దామచర్లను కోరింది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఒంగోలు రాజకీయాల్లో ఈ నెల 13న జరగబోయేటువంటి భేటీ తీవ్రమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. మరొక వైపు ఈ వివాదాన్ని సద్దుమణిగించడానికి కూటమి పార్టీల మధ్య పూర్తి స్థాయి సమన్వయం కోసం జనసేన పార్టీ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారు. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడినటువంటి జనసేన పార్టీ అగ్రనేతలు ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం పాటించాలని, దూకుడుగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించడం జరిగింది. కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు లోబడి ఎలాంటి విభేదాలకైనా చర్చల ద్వారానే పరిష్కారం వెతుక్కుందామంటూ బాలినేనికి జనసేన పెద్దలు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇరు పార్టీల అధిష్టానాలు జోక్యం చేసుకోవడంతో ఒంగోలు కూటమి నేతల మధ్య విభేదాలు తాత్కాలికంగా మంటలు చల్లారినట్టు కనిపిస్తుంది. ఈ నెల 13వ తారీఖున దామచర్ల జనార్దన్ ఇచ్చే వివరణ ఆధారంగా ఇరు నేతలను ఒకే వేదికపై తెచ్చి వివాదాన్ని పూర్తిగా సద్దుమణిగించేలాగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక సంయుక్తమైనటువంటి ప్లాన్ సిద్ధం చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఈ వివాదం ముగిసిపోయిందా, వాళ్ళిద్దరూ కలిసిపోయారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.